ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న వెబ్ సిరీస్ బ్లాక్ మిర్రర్ సీజన్ 1 ఎపిసోడ్ 2. మీరు ఎపిసోడ్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఒక అతను రూమ్ లో నిద్రపోతూ ఉంటాడు. పేరు బింగ్. చిన్నగా బ్యాక్గ్రౌండ్ మారుతుంది. కోడి కూస్తుంది. సమయం పొద్దున 7:30. బింగ్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న రూమ్ లో ఉంటాడు. రూమ్ చుట్టూ స్క్రీన్స్ ఉంటాయి. చేతితో అంతా కంట్రోల్ చేస్తున్నాడు. స్క్రీన్ లో నెంబర్ ఉంటుంది. అతను బ్రష్ చేయడానికి పేస్ట్ వాడతాడు. నెంబర్ తగ్గుతుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లిఫ్ట్ లో కిందకి వెళ్తూ ఉంటాడు. లిఫ్ట్ లో తనలానే బట్టలు వేసుకున్న వాళ్ళు ఉంటారు. కింద ఫ్లోర్ లో చాలా మంది టీవీ చూస్తూ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. స్క్రీన్ లో వాళ్ళ నెంబర్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ నెంబర్ ని మెరిట్స్ అంటారు. బింగ్ పక్కన ఉన్న అతను తన మెరిట్స్ ఖర్చు పెట్టి కామెడీ షోస్ చూస్తూ నవ్వుతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. లంచ్ బ్రేక్. బింగ్ వెండింగ్ మిషన్ లో డ్రింక్ ఫ్రూట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఫ్రూట్ బయటికి రాదు. ఒక అమ్మాయి అతనిని చూస్తూ ఉంటుంది. దగ్గరకు వెళ్లి కొన్నిసార్లు ఇలా అవుతుంది అని వెండింగ్ మిషన్ ని 2 సార్లు కొడుతుంది. ఫ్రూట్ బయటికి వస్తుంది. అందరూ మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తారు. ఒక లావు అతనికి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అలుపు వస్తుంది. సాయంత్రం బింగ్ రూమ్ కి వెళ్లి గేమ్ ఆడతాడు. మధ్యలో యాడ్ వస్తుంది. సెలబ్రిటీ సెల్మా పాట పాడుతుంది. ఒకప్పుడు సెల్మా మీలానే మెరిట్స్ పెంచుకొని ఇప్పుడు సెలబ్రిటీ అయింది అని యాడ్ లో ఉంటుంది. బింగ్ యాడ్ స్కిప్ చేస్తాడు. పెనాల్టీ పడి మెరిట్స్ తగ్గుతాయి. గేమ్ ఆడడానికి రెడీగా ఉంటే మళ్ళీ ఇంకొక యాడ్ వస్తుంది. అతను కళ్ళు మూసుకుంటే యాడ్ ఆగి పెద్ద సౌండ్ వస్తుంది. కళ్ళు తెరుస్తాడు. సౌండ్ పోయి యాడ్ ప్లే అవుతుంది. నెక్స్ట్ రోజు పొద్దున నిన్నలానే మళ్ళీ అందరూ ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తారు. నిన్న ఎక్సర్సైజ్ చేస్తూ అలుపు వచ్చిన లావ్ అతనిని ఇవాళ ఎక్సర్సైజ్ చేయడానికి రానివ్వలేదు. బింగ్ బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఒక ఆమె పాడడం వినిపిస్తుంది. ఆమెను చూడగానే బింగ్ కి నచ్చుతుంది. ఆమె పేరు అభి. లంచ్ బ్రేక్ లో అభి వెండింగ్ మిషన్ లో నుంచి ఫ్రూట్ తీసుకుంటుంటే స్టక్ అవుతుంది. బింగ్ వెళ్లి వెండింగ్ మిషన్ ని కొట్టి ఫ్రూట్ తీసుకొని ఆమెకి ఇచ్చి పరిచయం చేసుకుంటాడు. నిన్న బింగ్ కి ఫ్రూట్ ఇచ్చిన ఆమె చూస్తూ ఉంటుంది. బింగ్ అభితో, నువ్వు పాడడం నేను విన్నాను. చాలా బాగా పాడుతున్నావు. నీ వాయిస్ బాగుంది. నువ్వు ఆడిషన్ లో పాల్గొంటే సెల్మా లాగా పెద్ద సెలబ్రిటీ అవుతావు అని చెప్తాడు. అభి, నాకు ఛాన్స్ రాదు. అయినా నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. నా దగ్గర ఆడిషన్ టికెట్ కొనడానికి మెరిట్స్ లేవు. ఇక్కడ అందరూ స్టేజ్ మీదకు వెళ్ళడానికి ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చిన మెరిట్స్ ని సేవ్ చేసుకుంటారు అని నాకు తెలుసు. నేను అలా చెయ్యాలనుకోవట్లేదు అనే లోపే బింగ్, నేను నా మెరిట్స్ తో టికెట్ కొని నీకు గిఫ్ట్ ఇస్తాను అంటాడు. అభి బింగ్ ని నమ్మదు. బింగ్, మా అన్నయ్య చనిపోయాడు. తన మెరిట్స్ నాకు వచ్చాయి. నేను అవి వాడుకోవట్లేదు. అన్నీ నీకు ఇస్తాను అంటాడు. అభి, నీ కోసం వాడుకో అంటే బింగ్, నాకు అవసరం లేదు. నీలో టాలెంట్ ఉంది అంటాడు. అభి, నేను సరిగ్గా పాడకపోతే అంటే బింగ్, బాగా పాడుతావు. నాకు నమ్మకం ఉంది. బాగా పాడకపోయినా నేను పట్టించుకోను అంటాడు. అభి ఆడిషన్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. సాయంత్రం బింగ్ రూమ్ లో ఎంట్రీ టికెట్ రేట్ చూస్తాడు. టికెట్ కొనాలంటే తన దగ్గర ఉన్న మెరిట్స్ ఆల్మోస్ట్ అన్ని ఖర్చు పెట్టాలి. అయినా అభి కోసం టికెట్ కొని గిఫ్ట్ గా ఇస్తాడు. నెక్స్ట్ రోజు అభికి తోడుగా బింగ్ ఇద్దరు ఆడిషన్ కి వెళ్తారు. బింగ్ కి రిసెప్షన్ లో టాటూ వేస్తారు. అది పర్మనెంట్ కాదు, 2 నెలలు ఉంటుంది. అక్కడ స్టేజ్ మీదకి వెళ్లి పాటలు పాడడానికి, డాన్స్ చేయడానికి, వాళ్ళ టాలెంట్ చూపించడానికి చాలా మంది రెడీగా ఉంటారు. బాడీ గార్డ్ కి అభిని ఫస్ట్ స్టేజ్ మీదకి తీసుకురమ్మని చెప్తారు. అక్కడ ఉన్న ఒక ఆమె బాడీ గార్డ్ తో, నేను వారం నుంచి ఇక్కడే ఉన్నాను. తను ఇప్పుడే వచ్చింది. తనని ఎందుకు ముందు తీసుకువెళ్తున్నారు? ఇది న్యాయం కాదు అని గొడవ చేస్తుంది. బాడీ గార్డ్, ఎవరిని పిలవాలి అని నా చేతుల్లో లేదు అని అభిని తీసుకువెళ్తాడు. ఒక ఆమె స్క్రీన్ ని చూస్తూ, నాకు సెల్మా అంత పెద్ద సెలబ్రిటీ అవ్వాలని ఉంది అనమంటుంది. అభి స్క్రీన్ ని చూసి అలా చెప్తుంది. అభిని స్టేజ్ దగ్గరికి తీసుకువెళ్తారు. అందరూ కంటెస్టెంట్స్ కంపల్సరీగా ఇచ్చిన డ్రింక్ తాగాలి. అభికి డ్రింక్ తాగంగానే ఏదోలా అనిపిస్తుంది. బింగ్ తోడుగా ఉంటాడు. స్టేజ్ మీదకి అభి ఒక్కటే వెళ్ళాలి. స్టేజ్ ముందు 3 జడ్జెస్ కూర్చొని ఉంటారు. ఒక ఆడ జడ్జ్, 2 మగ జడ్జెస్. వర్చువల్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళ రూమ్ లో నుంచి చూస్తూ ఉంటారు. ఒక జడ్జ్ అభిని, నువ్వు వేసుకున్న టాప్ విప్పై అంటాడు. అభి సైలెంట్ గా ఉంటుంది. ఇంకొక జడ్జ్ పాట పాడమంటుంది. అభి పాట చాలా బాగా పాడుతుంది. జడ్జెస్ కి, ఆడియన్స్ కి పాట చాలా నచ్చుతుంది. బింగ్ స్టేజ్ వెనుక నుంచి హ్యాపీగా చూస్తూ ఉంటాడు. బింగ్ కి ఫ్రూట్ ఇచ్చిన అమ్మాయికి అభి మీద కుళ్ళుగా ఉంటుంది.
జడ్జ్ అభి పాటని మధ్యలో ఆపేయమంటాడు. నువ్వు బానే పాడుతున్నావు, కానీ అద్భుతంగా పాడట్లేదు. ఇప్పటికే చాలా మంది సింగర్స్ ఉన్నారు. నువ్వు అద్భుతంగా పాడితే తప్ప నీకు ఛాన్స్ లేదు. సింగింగ్ కన్నా ఎరోటిక్ ఛానల్స్ లో నువ్వు బాగుంటావు అంటారు. అభిని స్టేజ్ నుంచి తీసుకువెళ్ళడానికి బింగ్ వస్తుంటే సెక్యూరిటీ ఆపి బయటికి తీసుకువెళ్తారు. అభి ఎరోటిక్ ఛానల్స్ లో రావడానికి ఒప్పుకోపోతే జడ్జెస్ ఫోర్స్ చేస్తారు. ఈ ఛాన్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. నువ్వు ఒప్పుకుంటే నీ లైఫ్ బాగుంటుంది, ఇంకెప్పుడు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు అంటారు. ఆడియన్స్ కూడా జాయిన్ అవ్వాలి అంటూ ఉంటారు. అభి స్టేజ్ వెనుక చూస్తుంది. బింగ్ ఉండడు. అందరూ ఫోర్స్ చేసేసరికి అభి ఒప్పుకుంటుంది. బింగ్ కి ఫ్రూట్ ఇచ్చిన ఆమెకి అభి మీద జాలి వేస్తుంది. నెక్స్ట్ రోజు అభి ఎరోటిక్ యాడ్స్ లో వస్తూ ఉంటుంది. బింగ్ కి యాడ్ స్కిప్ చేయడానికి మెరిట్స్ ఉండవు. యాడ్ చూడలేకపోతాడు. కళ్ళు మూసుకుంటే పెద్ద సౌండ్ వస్తుంది. యాడ్ వస్తున్నప్పుడు రూమ్ నుంచి బయటికి వెళ్ళకూడదు. బింగ్ కి చాలా కోపం, బాధ వస్తుంది. స్క్రీన్ ని పగలగొడతాడు. గాజు ముక్కలు కింద పడతాయి. ఇప్పటిదాకా బింగ్ మెరిట్ సిస్టమ్ వచ్చినట్టు వాడాడు. ఇప్పుడు పొదుపు చేస్తున్నాడు. బ్రష్ చేయడానికి కొంచెం పేస్ట్ వాడుతున్నాడు. ఫుడ్ కొనకుండా డైనింగ్ టేబుల్లో ఎవరైనా ఫుడ్ మిగిలిస్తే అది తింటున్నాడు. యాడ్ స్కిప్ చేయకుండా చూస్తున్నాడు. రోజు రూమ్ లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మెరిట్ సంపాదించడానికి పొద్దున్నే లెగిచి సీరియస్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. తన పక్కన ఎక్సర్సైజ్ చేస్తున్న అతను కామెడీ షోస్ చూస్తూ నవ్వుతూ ఉంటాడు. 2 నెలల్లో బింగ్ కష్టపడి ఎంట్రీ టికెట్ కి కావాల్సిన మెరిట్ సంపాదిస్తాడు. సాయంత్రం టికెట్ కొంటాడు. నెక్స్ట్ రోజు ఆడిషన్ కి వెళ్తూ గాజు ముక్కని తనతో తీసుకువెళ్తాడు. ఇంతకు ముందు నాకన్నా అభి తరువాత వచ్చింది, తనని ఎందుకు ముందు పిలిచారు అని గొడవ చేసిన ఆమె మళ్ళీ ఆడిషన్ కి వచ్చింది. ఇంకా చాలా మంది ఉంటారు. కొంతసేపు ఆగాక బింగ్ ని స్టేజ్ మీదుగా పిలుస్తారు. ఇంతకు ముందులానే కెమెరా ముందు ఏం అవ్వాలనుకుంటున్నారో చెప్పమంటారు. స్టేజ్ కి వెళ్లే ముందు ఆమె తాగమని డ్రింక్ ఇస్తుంది. బింగ్ ఖాళీ బాటిల్ పట్టుకొని నాకిందాకే డ్రింక్ ఇచ్చారు, తాగేశాను అంటాడు. బింగ్ ని స్టేజ్ మీదకి పంపుతారు. అదే 3 జడ్జెస్ ఉంటారు. బింగ్ పక్కన ఎక్సర్సైజ్ చేసే అతను బింగ్ ని సడన్ గా స్టేజ్ మీద చూసి షాక్ అవుతాడు. బింగ్ కి ఫ్రూట్ ఇచ్చిన ఆమె హ్యాపీగా ఉంటుంది. స్టేజ్ మీద బింగ్ పాటకి డాన్స్ వేస్తాడు. మధ్యలో గాజు ముక్క తీసుకొని నేను చెప్పేది వినండి లేదా సూసైడ్ చేసుకొని చనిపోతాను అంటాడు. బాడీగార్డ్స్ రాకుండా ఆగుతారు. జడ్జిస్ ఆడియన్స్ బింగ్ చెప్పేది వినడానికి ఒప్పుకుంటారు. బింగ్ కోపంగా స్పీచ్ ఇస్తాడు. జడ్జిస్ ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారు. జడ్జెస్, నువ్వు మాట్లాడింది మాకు చాలా నచ్చింది, నీకు ఒక షో ఇస్తాము. ఇలానే వారానికి 2 రోజులు 30 నిమిషాలు మాట్లాడాలి. ఆఫర్ తీసుకుంటావా అని అడుగుతారు. ఆడియన్స్ ఆఫర్ తీసుకోవాలి అంటారు. బింగ్ ఒప్పుకుంటాడు. బింగ్ కి ఫ్రూట్ ఇచ్చిన అమ్మాయి బాధపడుతుంది. కొన్ని రోజుల తర్వాత బింగ్ పక్కన ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి ఇంకా కామెడీ షోస్ చూస్తూ నవ్వుతూ ఉంటాడు. బింగ్ కి ఫ్రూట్ ఇచ్చిన అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. బింగ్ వారానికి 2 సార్లు షోస్ చేస్తూ ఉంటాడు. గాజు ముక్కని పట్టుకొని సూసైడ్ చేసుకుంటాను అన్నట్టు మాట్లాడతాడు. గాజు ముక్కని జాగ్రత్తగా బాక్స్ లో పెడతాడు. బింగ్ కి రూమ్ ఇస్తారు. అది ఇంతకు ముందు లాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న రూమ్. చుట్టూ స్క్రీన్స్ ఉంటాయి. బింగ్ ఆరెంజ్ జ్యూస్ తాగుతూ స్క్రీన్ లో అడవిని చూస్తూ ఉంటాడు. ఇంతటితో సీజన్ 1 ఎపిసోడ్ 2 అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెబ్ సిరీసే కాకుండా యానిమే, ఏషియన్ డ్రామా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్స్ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.